బెడ్రూమ్లో వార్డ్రోబ్ లేదా కబోర్డ్స్ ఏ డైరెక్షన్లో ఉంటే మంచిది అంటారు? బెడ్రూమ్లోనే కాకుండా ఏ గదిలో అయినా కూడా మనము కట్టే వార్డ్రోబ్స్ ఆ గదికి పడమర వైపుకి దక్షిణం వైపుకి మాత్రమే ఉండాలి. మన తూర్పు వైపుకి ఉత్తరం వైపుకి ఉండకూడదు. ఎందుకంటే తూర్పు ఉత్తరాలు ఈ రెండు కూడా బరువు లేకుండా తేలికగా ఉండవలసినటువంటి దిక్కులు. దక్షిణము దిక్కు, పడమర దిక్కు, నైరుతి మూల ఇవన్నీ కూడా బరువులు పెట్టవలసినటువంటి దిక్కులు. అట్లా పెట్టడం వల్ల ఫలితాలు బాగుంటాయి. మీరు పడమర వైపు దక్షిణం వైపు ఏమీ పెట్టకుండా ఉత్తరంకి దక్షిణానికి ఈ వార్డ్రోబ్స్ ఇవన్నీ కట్టుకొని ఉండటం మంచిది కాదు. ఇంకా మీరు వార్డ్రోబ్స్లో సాధ్యమైనంత వరకు ఈ గ్లాస్తో చేసినటువంటి స్లైడింగ్ గ్లాసెస్, స్లైడింగ్ డోర్స్ ఇవి పెట్టుకోవటం మంచిది. ఇంకా నైరుతిలో మనం బీరువా పెట్టుకుంటాం, ధనం, డబ్బు ఇట్లాంటివన్నీ విలువైన డాక్యుమెంట్స్ ఇవన్నీ పెట్టుకుంటాం, అదంతా ఓకే. కేవలం బెడ్రూమ్లోనే కాకుండా ఏ రూమ్లో అయినా సరే బరువుగా ఉండే వస్తువులు పెట్టేటటువంటి వార్డ్రోబ్స్ అన్నీ కూడా పశ్చిమానికి దక్షిణానికి మాత్రమే ఉండాలి. కొంతమందికి తప్పనిసరైన పరిస్థితుల్లో ఉత్తరానికి తూర్పుకి వార్డ్రోబ్స్ పెట్టుకోవలసి వస్తే మీరు వాటికి షట్టర్స్ పెట్టకండి. షట్టర్స్ లేకుండా మామూలుగా దాన్ని వాడుకుంటూ మొదలుపెట్టండి. కొన్ని మూవబుల్ వార్డ్రోబ్స్ ఉంటాయి. ఒక చోటు నుంచి ఇంకో చోటికి కింద వీల్స్ ఉంటాయి కాబట్టి ఎటంటే అటు తిప్పవచ్చు వాటిని. ఇటువంటి వార్డ్రోబ్స్ మనకి ఉత్తరానికి తూర్పుకి ఉన్నా పర్వాలేదు, కానీ పనిపడా వీటిని తీసుకెళ్ళి అక్కడ పెట్టకండి. ఇటువంటి తూర్పు ఉత్తరాల్లో ఉన్నటువంటి వార్డ్రోబ్స్ ఏమన్నా ఉంటాయి, తేలికపాటి వస్తువులు పెట్టాలి. షట్టర్స్ పెట్టి చీకటి చేయకూడదు. గ్లాసు స్లైడింగ్ డోర్స్ పెడితే చీకటి కాదు, గాలి వెలుతురు ప్రసారం ధారాళంగా ఉంటుంది, ఆ దోషం యొక్క సాంద్రత తగ్గుతుంది. కానీ పశ్చిమ దక్షిణాలకు పెట్టినప్పుడు మనం మామూలుగా గాజు స్లైడింగ్ కాకుండా షట్టర్స్ అవన్నీ పెట్టేసి లోపల చీకటి చేయొచ్చు, చాలా బరువైన వస్తువులు పెట్టవచ్చు, ఇవన్నీ చేయవచ్చు. సో ఈ చిన్న డిఫరెన్స్ తెలుసుకొని ఈ బరువులు కానీ వార్డ్రోబ్స్ కానీ ఎట్లుండాలో జాగ్రత్త పడితే మనకి పశ్చిమ దక్షిణాలలో బరువు ఉంటే ఎటువంటి మంచి ఫలితాలు వస్తాయో అవి వస్తాయి. తూర్పు ఉత్తరాలలో బరువు లేకుండా ఉంటే ఎటువంటి మంచి ఫలితాలు రావాలో అవి కూడా వస్తాయి. ఈ విధంగా మనం సర్వతోముఖాభివృద్ధిని సాధించవచ్చును.